నమస్కార్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటుంది మెన్స్ క్లోజెట్ ఆర్గనైజేషన్ అండి. అది నేను ఏ రకంగా చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అది మనం పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే వాళ్ళకి అన్ని ఏంటేంటి కావాలి అనేది మనం ఈజీగా వాళ్ళకి హ్యాండీగా ఉండేటట్టుగా మనం ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఆఫీస్కి అనేది లేట్ అవ్వకుండా సో మనకి ఫ్రీక్వెంట్గా పిలవకుండా సో చాలామంది పిలుస్తూ ఉంటారు కదండి. సో అది ఎక్కడ ఉంది, హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఈ బెల్ట్ ఎక్కడ ఉంది, సంథింగ్ ఇవన్నీ అడుగుతుంది. సో అలా కాకుండా చేస్తే వాళ్ళకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో టైంకి అనేది వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది నేను ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇంకా మన లేట్ ఎందుకు, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి కంప్లీట్గా మా హస్బెండ్ వార్డ్రోబ్. ఇది యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్లోనే ఒకే కబోర్డ్ ఉంటుందండి. అందులో 2 సెక్షన్స్, ఒకటి మా హస్బెండ్ది, ఒకటి నాది. సో ఒక సెక్షన్ అంతా కంప్లీట్గా ఆయనదే వచ్చింది. దట్టు ఈ కబోర్డ్ యొక్క డోర్స్ అనేవి స్లైడింగ్ డోర్స్. సో స్లైడ్ తీసుకుంటే సో మొత్తం కంప్లీట్ టాప్ టు బాటమ్ వరకు వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కానీ సో టాప్ టు బాటమ్ వరకు నాకు కంప్లీట్గా ఈ కబోర్డ్లోని 3 సెక్షన్స్ వచ్చాయండి. 3 సెక్షన్లో టాప్ సెక్షన్ అనేది పెద్దది వచ్చింది. 3 సెక్షన్స్తో పాటు ఒక 2 డ్రాయర్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లోని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు ఉన్న తక్కువ స్పేస్లోనే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక టాప్ సెక్షన్లోని కంప్లీట్గా నేను సో అందులోనే రెగ్యులర్ వేర్ పెట్టుకున్నాను. సో అందులోనే హ్యాంగింగ్ టీ షర్ట్స్ కానీ, బ్లౌజెస్ కానీ, రెగ్యులర్ టీ షర్ట్స్, కాలర్ టీ షర్ట్స్ అండ్ మొత్తం అంతా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చెప్తున్నాను. సో ఇది మొత్తం టాప్ సెక్షన్లో నాకు రావాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఈ డిఫరెంట్ ఆర్గనైజర్ అనేది తీసుకున్నానండి. ఇది క్లాత్స్కి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది కంప్లీట్గా 3 సెక్షన్ ఆర్గనైజర్ అనేది వస్తుంది. అంటే ఇందులోనే రెగ్యులర్గా నా టీ షర్ట్స్ అండ్ కొన్ని రెగ్యులర్ షర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్, షార్ట్ ప్యాంట్స్ అన్నీ కూడా ఈ 3 సెక్షన్స్ దాంట్లోనే నేను పెట్టుకున్నాను. నేను అది అంటే వెంటనే పిక్ చేసుకునేటట్టుగా కూడా నేను ఫోల్డింగ్ కూడా అలానే పెట్టుకున్నానండి. అండ్ ఈచ్ అండ్ సెక్షన్ అనేది సపరేట్గా డివైడ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి కిందది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కాలర్ టీ షర్ట్స్, పైన ఏమొచ్చి షార్ట్ హ్యాండ్ టీ షర్ట్స్ అండ్ ప్లస్ లాంగ్ స్లీవ్స్, మొత్తం లాంగ్ స్లీవ్స్ కూడా ఉంటాయండి. అందులోనే ఆ టాప్ సెక్షన్ అంతా, ఈ సెక్షన్ అంతా టీ షర్ట్స్. నెక్స్ట్ బిఫోర్ మీకు చూపించిందంతా ట్రాక్ ప్యాంట్స్ ఉంటుంది. సో ఇలాగ రెగ్యులర్ వే సెక్షన్ అంతా అక్కడే పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు ఈ డ్రాయర్ సెక్షన్స్ వస్తే ఈ డ్రాయర్ సెక్షన్లోని ఆయన యూస్ చేసే బెల్ట్, బ్లేజర్స్కి మ్యాచ్ అయ్యే టైస్ అందులోనే పెట్టుకున్నాను. అండ్ బిఫోర్ బాక్స్లో వస్తే గాగుల్స్ అన్నీ పెట్టుకున్నానండి. సో గాగుల్స్ నావి ఈయనకి డిఫరెంట్గా 3 టైప్స్ ఉన్నాయి. సో ఒక దానికి బాక్స్ రిమైనింగ్ పడేసాను. సో స్పేస్ ఎక్కువ అవుతుందని చెప్పి బట్ కవర్స్ అనేవి ఉంచుకున్నాను నేను. అండ్ గాగుల్ వైప్స్ కూడా ఒక సైడ్కి ఉంచుకున్నానండి. సో ఒక నెంబర్ ఆఫ్ 4 ఇలా ఉంటాయి. సో అండ్ సెకండ్ డ్రాయర్ సెక్షన్కి వస్తే అది పాస్పోర్ట్ పౌచ్ అండి. అండ్ నెక్స్ట్ న్యూ వ్యాలెట్ బాక్స్. నెక్స్ట్ ఇంకో బాక్స్ మీరు బ్లాక్ది చూస్తే అది ఆల్రెడీ మీకు చూపించాను నేను, వాచెస్ బాక్స్ అండి. సో వాచెస్ ఆర్గనైజ్ అనేది వీడియో కింద మీకు చూడాలనుకుంటే ఆ లింక్ నేను కింద ఇస్తానండి. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వస్తే సెకండ్ సెక్షన్కి అది క్యాజువల్ వేర్. అందులోనే బ్లాక్ జీన్స్, బ్లూ జీన్స్ అండ్ క్యాజువల్ షర్ట్స్ అండ్ క్యాజువల్ టీ షర్ట్స్ కూడా అందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద అండర్ సెక్షన్కి వస్తే అందులోని ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ వేర్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ వేర్ కంప్లీట్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లిప్ ఏంటి అంటే షర్ట్స్ అనేది ఎలాగ మనం ప్రాపగేట్ చేసుకుంటే అంటే ఎలాగ పెట్టుకుంటే ఒక దాని కింద ఒకటి మడత ఇంకొకటి ఫోల్డ్ అనేది రాకుండా వాళ్ళు నీట్గా ఒకటి పిక్ చేసుకున్న, ఈవెన్ మిడిల్ది పిక్ చేసుకున్న, ఈవెన్ లాస్ట్ది పిక్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎలా అని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించినట్టు వీడియోలో అలా చేయకుండా దానికి ఆపోజిట్లో మనం పెట్టుకోవాలి. ఇలాగ ఆపోజిట్లో మీకు చూపిస్తున్నట్టు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనం షర్ట్ అనేది పెట్టుకుంటే అది అంటే ఈవెన్ మీ లాస్ట్ది పిక్ చేసుకున్నా కూడా నెక్స్ట్ ఇది ఫోల్డ్ రాదు, మిడిల్లో పిక్ చేసుకున్నా కూడా మీకు ఫోల్డింగ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఎవ్రీ షర్ట్స్ కూడా ఎన్ని షర్ట్స్ ఉంటే అన్ని షర్ట్స్, క్యాజువల్ షర్ట్స్ అన్నీ కూడా ఇలాగ మనం పెట్టుకోవాలి. ఈవెన్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నానండి మీకేంటి అంటే సో ఇలాగైతే మనం ఈ షర్ట్స్ ఆర్గనైజర్లు అనేది మనం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని షర్ట్స్ కూడా చాలా ఒక నెంబర్ ఆఫ్ మీకు ఒక ఇప్పుడు వరకైతే నేను ఇందులో ఉన్న ఒక 8
8 పెట్టాను. 8 ఒక 10 అయినా ఉంటాయండి. సో, మోర్ దాన్ ఒక 15 షర్ట్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇలాగ నేను చూపించినట్టువైతే పెట్టుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్న స్పేస్‌లో నుంచి మనం అనేది షర్ట్ అనేది పిక్ చేసుకోవాలి. అంటే మీకు గ్యాప్‌లో కూడా కనిపిస్తుంది. ఆ గ్యాప్‌లో నుంచి మనం షర్ట్ అనేది తీసుకోవాలి. ఇంకొక బ్యాగ్ మీకు చూపించాను కదా! అండర్ సెక్షన్‌లో. సో, అక్కడ ఏంటంటే మొత్తం అంతా అది ట్రెడిషనల్ వేర్ అండ్ న్యూ క్లాత్స్ అండి. సో, ఎప్పుడైనా మనం ఎక్కువగా తీసుకున్నా కూడా అది ఏదైనా ఫెస్టివల్స్‌కి యూజ్ అవుతాయని చెప్పి సో, అందులోనే నేను ట్రెడిషనల్ వేర్ బ్యాగ్‌లోనే ఈ న్యూ క్లాత్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇదంతా న్యూ సెక్షన్ ప్లస్ ట్రెడిషనల్ వేర్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎలాంటి బ్యాగ్‌లో పెట్టుకున్నాను అంటే, మనకి ఏమున్నాది, ఈ బ్యాగ్‌లో ఏమున్నాది అని తెలియడానికి కొంచెం ఫ్రంట్‌కి ట్రాన్స్పరెంట్ అనేది ఉంటుంది. చూడండి కవర్ మీకు కనిపిస్తుంది. అందులోనే న్యూ క్లాత్, అందులోనే ట్రెడిషనల్ వేర్ ఉన్నదని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసారా ఇది క్యాజువల్ మొత్తం క్యాజువల్ సెక్షన్స్ అండి. క్యాజువల్ షర్ట్స్ పక్కన క్యాజువల్ ప్యాంట్స్‌కి. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఏదైనా ఉంటే అంటే ఆర్గనైజర్ బాక్స్ అనేది న్యూగా ఉంటే నేను ఇలా ఫోల్డ్ చేసి దాని బ్యాక్ అనేది ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాను. సో బ్యాక్ అనేది పెట్టుకుంటే మనకేం కనిపించదు. సో అది కవర్తోనే పెట్టాను డస్ట్ అనేది పట్టకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ మీరు ఇన్నర్ వేర్స్ అండ్ నెక్స్ట్ షాడో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కింద మీకు చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తాయి ఇప్పుడు చూడండి. సో ఆ బాక్సులను అయితే పెట్టుకున్నాను నేను. ఒక సైడ్ బ్లౌజర్స్ పెట్టుకున్నాను, ఇంకొక సైడ్ షర్ట్స్ అనేది పెట్టుకున్నాను. దట్స్ ఇట్. చూసారు కదా మరి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, మై పీస్ఫుల్ హోమ్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓన్లీ ఒక వీడియోని చూస్తే మట్టు డెఫినెట్గా లైక్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్.